వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే అష్టపంచాశः సర్గः. సపుత్రరాజ్యాం సిద్ధార్థాం మృతపుత్రా తపస్విని ఉపస్థాస్యతి కౌసల్యా కచ్చిత్ సౌమ్య నకైకయీం. రామచంద్రుడు అంటున్నటువంటి మాటలు, మారీచుడిని వధించి పంచవటిలో ఉన్న సీతాదేవి దగ్గరికి రావడానికి బయలుదేరినటువంటి రామచంద్రమూర్తికి లక్ష్మణుడు ఎదురుపడ్డాడు. అమ్మో, ఈ రాక్షసమాయ ముందు సీతాదేవికి ఏ అపాయం జరుగుతుందో అన్న భయంతో రాముడు త్వరగా వస్తున్నాడు. పోనీలే, కాస్త సీతాదేవితోటి లక్ష్మణుడు కూడా ఉన్నాడు కావున అతడు మహావీరుడు కావున సీతాదేవిని రక్షిస్తాడు అనే ఒకంత మనసులో ధైర్యం ఉన్నప్పటికీ కూడా ఇంకా కంగారు పడుతూ వస్తూనే ఉన్నాడు. పైగా ఈ మారీచుడి యొక్క ఆ ఆర్తనాదంతో లక్ష్మణుడు వచ్చేస్తే సీతాదేవికి ఏమైపోతుందోనన్న భయపడుతూనే ఉన్నాడు. ఇంతలో లక్ష్మణుడు ఒక్కడే రామచంద్రమూర్తికి ఎదురుపడ్డాడు. అలాగా సీతాదేవిని ఒంటరిగా విడిచి వచ్చినటువంటి లక్ష్మణుణ్ణి చూచి రామచంద్రమూర్తి కంగారు పడుతూ, అయ్యయ్యో లక్ష్మణ, ఎంత పని చేసావయ్యా అని, మరి సీతాదేవికి అపాయం కలిగి ఉంటుంది అని ఖచ్చితంగా రాముడు నమ్ముతున్నాడు. కలిగినటువంటి ఆ శకునములు, అలాగే రాక్షసుల యొక్క మాయ, వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సీతాదేవికి అపాయం జరిగి ఉంటుంది, నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి లక్ష్మణుడితో అంటూ, చూడు లక్ష్మణ, సీతాదేవికి కనుక ఏమైనా అయి ఉన్నట్లయితే, ఆమె కనుక ప్రాణాలు కోల్పోతే నా ప్రాణాలు కూడా నిలబడవు. అప్పుడు నేను ఈ వనవాస దీక్షను కూడా తప్పినవాడిని అవుతానేమో. మరో విషయం, రాముడు గతించిన తర్వాత, అంటే నేను గతించిన తర్వాత ఇలా సీతారాములు మరణించారనే విషయాన్ని తీసుకుని నీవు అయోధ్యకు వెళితే కైకేయీదేవి తాను అనుకున్నది జరిగింది అని చెప్పి ఆనందిస్తుందేమో అని అంటూ ఇంకా అంటున్నాడు. కైకేయీదేవి ఇక నిరాటంకంగా తన పుత్రుడిని శాశ్వతంగా అయోధ్య నగరానికి రాజును చేసుకుని తాను అనుకున్నటువంటి ప్రయోజనాన్ని పొందినటువంటిదై మరింతగా రాజ్యాధికారంతో ఉంటుంది. మరి నా తల్లి అయినటువంటి కౌసల్యాదేవి పరిస్థితి ఏమిటి? తనకు ప్రాణప్రదమైనటువంటి పుత్రుణ్ణి కోల్పోయినటువంటిదై రాజు అయినటువంటి భరతుడికి తల్లి అయి రాజమాతగా సకల గౌరవములు పొందుతూ కౌసల్యాదేవి చేత దాస్యం చేయించుకుంటుందేమో. లేకపోతే కౌసల్యాదేవి పుత్రుడు కోల్పోయినటువంటి బాధలో ఉండి కూడా ఇంకా ఏ దిక్కు లేక అటు భర్తను కోల్పోయి ఇటు పుత్రుణ్ణి కూడా కోల్పోయి దిక్కులేనటువంటి పరిస్థితిలో తన సవతికి దాస్యం చేయవలసినటువంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి అంటూ, లక్ష్మణ, నా తల్లి అయినటువంటి కౌసల్యాదేవి మరి పుత్రుణ్ణి కోల్పోయినటువంటిదై దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటిదై రాజ్యాన్ని పొందినటువంటిది అయిన ఆ కైకేయీదేవికి దాస్యం చేయవలసినటువంటి పరిస్థితి రాదు కదా, దాస్యం చెయ్యదు కదా, అటువంటి దీనమైన స్థితి వస్తుందంటావా? రాదు కదా అని చెప్పి, అంటే సీతాదేవికి ప్రాణ ప్రమాదం కనుక జరిగితే తన ప్రాణములు నిలబడవు అని చెప్పి, తనకు ఈ విధంగా జరిగినట్లయితే కనుక అక్కడ రాజ్యంలో కౌసల్యాదేవి పరిస్థితి కూడా మరింత దీనమైనటువంటి స్థితిలో ఉంటుంది అని, ఆ దీనమైన స్థితిలో తన సవతి అయినటువంటి కైకేయీదేవికి దాస్యం చేయవలసినటువంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి రాముడు భయపడుతూ, అంటే ఆ విధమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు. యది జీవతి వైదేహి గమిష్యామ్యాశ్రమం పునః సువృత్తా యది వృత్తాస ప్రాణాం త్యక్ష్యామి లక్ష్మణ. లక్ష్మణ, ఇదిగో చెబుతున్నాను విను. విదేహరాజ కుమార్తె అయినటువంటి సీతాదేవి, నా ప్రాణప్రదమైనటువంటి సీతాదేవి జీవతి యది, ఒకవేళ జీవించి ఉన్నట్లయితే ఆశ్రమం గమిష్యామి, ఆ పంచవటిలో ఉన్నటువంటి ఆశ్రమానికి
వెళదాము, నేను వస్తాను. సువృత్తాస, చక్కటి నడవడిక కలిగినటువంటి సాధ్వీమణి అయినటువంటి సీతాదేవి కనుక వృత్త ఒకవేళ మరణించినట్లయితే ప్రాణాన్ త్యక్ష్యామి, ప్రాణాన్ త్యక్ష్యామి, నేను ఇక్కడే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను. అసలు ఏం జరిగిందో నాకు చెప్పు. ఆమె ఉన్నది అంటావా, నేను ఆ ఆశ్రమానికి వస్తాను పంచవటికి. ఆమె గతించిందని చెబుతావా, నేను ఇక్కడే నా ప్రాణాలు విడిచిపెట్టేస్తాను. అసలు ఏం జరిగింది, నువ్వు ఎందుకు ఈ విధంగా వచ్చావు అని అంటూ, యది మామాశ్రమగతం వైదేహి నాభిభాషతే పునఃప్రహసితా సీత వినశిష్యామి లక్ష్మణ. లక్ష్మణ, సరే ఆశ్రమానికి వెళదాం, కానీ ఆ పంచవటిలో మన ఆశ్రమంలో కనుక సీతాదేవి నవ్వుతూ నాతో పలకరించకపోతే, నాకు ఎదురుపడకపోతే, నాతో మాట్లాడకపోతే, అంటే అక్కడ కనుక సీతాదేవి లేకపోతే, ఇంకా అప్పుడు నేను ప్రాణములని విడిచిపెట్టేస్తాను అని అంటూ, లక్ష్మణ పునః ఆశ్రమగతం, మరలా ఆశ్రమానికి చేరుకున్నటువంటి నాతోటి వైదేహీ సీత ప్రహసిత నాభిభాషతే యది, విదేహ రాజకుమార్తె అయినటువంటి ఆ సీతాదేవి నవ్వుతూ ఆనందంగా నన్ను పలకరించినట్లయితే నేను జీవించి ఉండగలను. కానీ ఒకవేళలా నన్ను పలకరించకపోయినట్లయితే, నాభిభాషతే యది, పలకరించకపోయినట్లయితే, అక్కడ లేకపోయినట్లయితే గనక వినశిష్యామి, నశించిపోతాను, ఏమైపోతానో కూడా తెలియదు. బ్రూహి లక్ష్మణ వైదేహి యది జీవతి వానవా త్వయి ప్రమత్తే రక్షోభి భక్షితా వా తపస్విని. లక్ష్మణ, అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా నాకు. సీతాదేవి జీవించి ఉన్నదా లేదా, జీవించి ఉంటే అసలు ఏం జరిగింది, లేకపోతే అసలు జీవించే లేదా, లేకపోతే నువ్వు ప్రమత్తుడిగా అంటే అనవధానంగా ఉన్నటువంటి సందర్భంలో ఎవరైనా రాక్షసులు వచ్చి సీతాదేవిని చంపి తినేశారా అని అంటూ, త్వయి ప్రమత్తే సతి, నీవు పరాకుగా అనవధానంగా ఉన్నటువంటి సందర్భంలో, ఆ సమయంలో రక్షోభి తపస్విని భక్షితావా, దీనమైనటువంటి స్థితిలో సీతాదేవి రాక్షసుల చేత భక్షించబడిందా, వధించబడిందా, అసలు ఏం జరిగిందో చెప్పు లక్ష్మణ అని అంటూ, సుకుమారీ చ బాలా చ నిత్యం చ దుఃఖదర్శిని మద్వియోగేన వైదేహి వ్యక్తం శోచతి దుర్మనా. సుకుమారీ చ, కోమలమైనటువంటి శరీరం కలిగినటువంటిది సీతాదేవి, ఎంతో సుకుమారివతి ఆమె. బాలాచ, పోనీ ఏమైనా జీవితంలో ఎక్కువ వయస్సు కలిగినటువంటిదా, కాదే, చిన్న వయస్సు కలిగినటువంటిది. నిత్యం అదుఃఖదర్శిని, ఏనాడు కూడా దుఃఖం అనేది ఎరుగనటువంటిది. అదేంటండి, వనవాసానికి వచ్చి మరి దుఃఖపడకుండానే ఉన్నదా, ఇన్ని కష్టాలు పడింది కదా అంటే, ఇష్టమైనటువంటి చోట కష్టం అనేది ఉండదు, కష్టము కూడా ఆనందంగానే ఉంటుంది. ఏ విధంగా అయితే నడవడం కష్టమే అనిపించినా ప్రియుడితోటి ఉద్యానవనంలో విహరించడం అనేది చాలా ఆనందకరంగా ఉంటుంది కదా. మరి అలాగా వనవాసానికి రావడం కష్టమైనటువంటి పని అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తితోటి రావడంతో చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నది. అందుకనే అంటున్నాడు నిత్యం అదుఃఖదర్శిని, ఎప్పుడూ కూడా దుఃఖం అనేది తెలియనటువంటిది. అంతేకాదు మద్వియోగేన దుర్మనాహ, మరి ఎప్పుడు దుఃఖపడుతుంది, ఎప్పుడు బాధపడుతుంది అంటే, నేను దూరమయ్యాను అని అంటే చాలు, అంటే భర్తకు దూరమైతే, రాముడికి దూరమైతే దుర్మనాహ అంటే బాగా చింతించడం వలన కలత చెందినటువంటి మనస్సుతోటి, దీనమైనటువంటి మనస్సుతో ఉంటుంది సీతాదేవి. వనవాసే శోచతి, ఆ వనవాసంలో నాతో పాటు ఉన్నంతసేపు ఎంత కష్టమైనా సరే ఆనందంగా భరిస్తుంది. కానీ నాకు దూరమైనది అని అంటే సీతాదేవి ఈ వనవాసంలో చాలా శోకిస్తూ ఉంటుంది. ఈ విషయం సత్యం, ఇది వ్యక్తం, చాలా స్పష్టం. కావున మరి నాకు దూరమైనటువంటి సీతాదేవి ఎలా బాధపడుతున్నదో అనుకుంటూ, సర్వధా రక్షసాతేన జిహ్మేన సుదురాత్మనా వదతా లక్ష్మణేత్యుచ్చైః తవాపి జనితం భయం. లక్ష్మణ, నేను వెంటాడుతూ వచ్చినటువంటి ఆ మాయాజింక, మాయావి అయినటువంటి ఆ బంగారు జింక మారీచుడయ్యా,
అతడు అరిచినటువంటి అరుపులు, అతడు నా బాణఘాతము చేత మరణించబోతూ అరిచినటువంటి అరుపులు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్తనాదాన్ని నువ్వు కూడా విన్నావా? జిహ్మేన, కుటిల స్వభావం కలిగినటువంటి, కపటమైనటువంటి స్వభావం కలిగిన, సుదుర్మన, దుష్టబుద్ధి కలిగినటువంటి ఆ రాక్షసుని చేత ఏ ఆర్తనాదం అయితే చేయబడిందో అది నువ్వు విన్నావా? లక్ష్మణ, ఉచ్చైహి వదతా తేన రక్షస తవాపి భయం జనితం. అలా పెద్దగా అరిచినటువంటి ఆ రాక్షసుని యొక్క ఆర్తనాదం వల్ల నీకు కూడా భయం కలిగిందా? అలా భయం కలిగి నన్ను రక్షించాలి అని చెప్పి నువ్వు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసావా మీ వదిన గారిని విడిచిపెట్టి అని అంటూ, శృతస్తు శంకే వైదేహ్య సస్వర సదృశో మమ త్రస్తయా ప్రేషితస్త్వం చ ద్రష్టుం మాం శీఘ్రమాగతః. నీకు ఒకవేళ భయం కలిగినప్పటికీ కూడా నా బలపరాక్రమాల మీద విశ్వాసాన్ని కలిగినటువంటి వాడివి కావున నీవు ఆగి ఉండవచ్చు, ఆగి ఉంటావు. కానీ మీ వదిన గారి పాపం స్త్రీ స్వభావంతో తన భర్తకేమైనా అయిపోతుందేమోనన్న ప్రేమతో కూడినటువంటి భయంతో నిన్ను ఇక్కడికి పంపించి ఉంటుంది. ఆమె మాట వినటువంటి నువ్వు త్వరగా ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చావు, అంతేనా జరిగింది? మరి అంటూ సదృశ సస్వర, నా గొంతులాగా అరిచినటువంటి ఆ రాక్షసుని యొక్క ఆర్తనాదాన్ని, ఆ కేకను విన్నటువంటి వైదేహ్య శృత, ఆ కేక, ఆ ఆర్తనాదాన్ని వినటువంటి సీతాదేవి నిన్నిక్కడికి త్రస్తయ, ఎంతో భయపడినటువంటిదై నీవు పంపించబడ్డావా? ఆమె నిన్ను పంపించినదా? అలాగా ఆమె చేత పంపించబడిన వాడివై వేగంగా ఇక్కడికి వచ్చేసావా? నాకు అలాగే అనిపిస్తోంది. నిజమేనా లక్ష్మణ? సర్వధాతు కృతం కష్టం సీతాముత్సృజతావని ప్రతికర్తుం నృశంసానాం రక్షసాం దత్తమంతరం. లక్ష్మణ, నీవు ఎలా ఇక్కడికి వచ్చినా, కారణం ఏదైనా సరే, నువ్వు ఇక్కడి రావటం మాత్రం చాలా పెద్ద పొరపాటు, ఇది చాలా తప్పు. ఒకవేళ రాక్షసుని యొక్క ఆర్తనాదం వినట నా గొంతులాగా ఉండడంతో విని భయపడు నీవు ఇక్కడికి వచ్చినా, లేకపోతే మీ వదిన గారు భయపడినటువంటిదై నన్ను రక్షించమని పంపిస్తే నువ్వు ఇక్కడికి వచ్చినా, ఎలా వచ్చినా, నీ అంతటా నువ్వు వచ్చినా, మీ వదిన గారు నిన్ను పంపించినా, ఏ విధంగానైనా సరే నువ్వు సీతాదేవిని విడిచిపెట్టి ఇక్కడికి రావటం చాలా పెద్ద పొరపాటు, అది చేయకూడనటువంటి పని. ఎందుకు అని అంటే, వనే ఉత్సృజత, సీతాదేవిని అడవిలో ఒంటరిగా విడిచిపెట్టి రావడం అనే పని ఏదైతే ఉన్నదో సర్వదా కష్టం. ఏ విధంగా ఆలోచించినా సరే ఇది కష్టానికి, అపాయానికే దారితీస్తున్నది. అసలు ఎలా ఆలోచించినా సరే నువ్వు చేసినటువంటి ఈ పని మంచిది కానే కాదు. అటువంటి చేయకూడనటువంటి పొరపాటుని, కష్టమైనటువంటి పొరపాటుని నువ్వు చేసావయ్యా. ఎందుకు అంటే, అలా చేయడం వల్ల ఇప్పుడు ఏమైంది అని అంటున్నావేమో. మనము రాక్షసులతోటి విరోధం పెట్టుకుని ఖరదూషణాది రాక్షసులను వధించేశాం కదా. మరి ఆ యుద్ధంలో నా బాణ పరంపరలకు రాక్షసులందరూ కూడా చంపబడ్డారు కదా. మరి మిగిలినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి వారు మన మీద పగ తీర్చుకోవటానికి ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారికి నువ్వు అవకాశం ఇచ్చావు అని అంటూ, నృశంసానాం, క్రూరమైనటువంటి రాక్షసులకు, ఖరదూషణాది రాక్షసులను చంపడం ద్వారా మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారికి అంతరం దత్తం, ఒక మంచి అవకాశాన్ని నువ్వు ఇచ్చావు. ప్రతీకారం తీర్చుకునే అవకాశాన్ని వారికి ఇచ్చావు. పోనీ మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మన మీద దాడి చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, కానీ వాళ్ళు మన మీద కోపంతో సీతాదేవికి అపాయం చేస్తారు. నువ్వు అటువంటి అవకాశాన్ని వాళ్లకు కల్పించావు లక్ష్మణ. కావున నువ్వు ఎలా ఆలోచించినప్పటికీ సీతాదేవిని విడిచి రావటం చాలా పెద్ద తప్పే. దుఃఖితా ఖరఘాతేన రాక్షసాః పిశితాశనాః తైః సీతా నిహతా ఘోరైః భవిష్యతి న సంశయః. ఖరఘాతేన దుఃఖితాః, కరుణ్ణి వధించడం ద్వారా ఎంతో దుఃఖించినటువంటి వారు, పగతో రగిలిపోతున్నటువంటి వారు అయినటువంటి ఆ రాక్షసులు, పైగా వాళ్ళు పిశితాశనాః, పచ్చి మాంసాన్ని పీక్కునేటువంటి రాక్షసులు వారు రాక్షసాః దుఃఖితాః ఘోరైః తైః, అటువంటి దుఃఖితులైనటువంటి ఆ ఘోరమైనటువంటి ఆ రాక్షసుల చేత
సీతా నిహతా భవిష్యతి, సీతాదేవి వధించబడుతుంది. ఆ రాక్షసుల అవకాశం కోసం చూస్తున్నారయ్యా, మన ఇద్దరములేమో అంటే వెంటనే సీతాదేవి మీద పడి దాడి చేసి ఆమెను వధించేసి వాళ్ళు భక్షించేస్తారు. ఆమెను విడిచి రావటం ఎంతటి అపాయకరమైనదో నీకు తెలియదా అని అంటూ, అహోస్మిన్ వ్యసనే మగ్నః సర్వదా శత్రుసూదన కిన్మిదానీం కరిష్యామి శంకే ప్రాప్తవ్యమీదృశం. అహో అస్మిన్, ఇక్కడ అహోస్మిన్ అని చెప్పి సంధి చేయడం అనేది ఆర్షము. అహో అయ్యో, అస్మిన్ ఈ సందర్భంలో అనిపిస్తున్నది విధి బలీయమైనది అని చెప్పి అంటూ, శత్రుసూదన అయ్యో లక్ష్మణ, శత్రువులను వధించడంలో గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వాడివైన ఓ లక్ష్మణ, సర్వదా అస్మిన్ మగ్నః, అస్మిన్ వ్యసనే మగ్నః, ఏ రకంగా ఆలోచించినప్పటికీ మనం కష్టాల్లో పడిపోయాము. ఈ కష్టాల్లో పడిపోయిన తర్వాత నాకు అనిపిస్తూ ఉన్నది, ఇదానీ కిన్ను కరిష్యామి, ఇంకా చేయగలిగింది ఏమున్నది, ఇప్పుడు జరగకూడనటువంటి అనర్థం జరిగిపోయి ఉంటుంది. ఇలా కష్టాల్లో పడిపోయినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్న నేను ఇంకా చేయగలిగింది ఏమున్నది, ఈదృశం ప్రాప్తవ్యం, మనకి ఈ విధంగా జరగాలని రాసిపెట్టి ఉన్నదేమో, మన విధి ఇలాగే ఉన్నదేమో, అందుకనే ఈ విధంగా జరుగుతున్నది. ఇతి శంకే, నాకు అనిపిస్తున్నదయ్యా అని అంటున్నాడు. అందుకనే అంటారు కదా, విధి ఎంతటి వాడినైనా సరే దీనమైనటువంటి స్థితికి తీసుకువస్తుంది. కాలోహి దురతిక్రమ అని అంటారు. కాలాన్ని ఎవరు అతిక్రమించలేరు, ఎవరైనా సరే కాలానికి వశం కావలసిందే. అందుకని రాముడు కూడా ఏమంటున్నాడు, మనకు విధి ఈ విధంగా రాసిపెట్టున్నదేమో, మనకు పొందాలని రాసిపెట్టి ఉన్నదేమో, అందుకనే ఇటువంటి కష్టాలు పొందుతున్నాము అని చెప్పి రాముడు ఇంకా ఆవేదనతోటి ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఇతి సీతాం వరారోహాం చింతయన్నేవ రాఘవః ఆజగామ జనస్థానం త్వరయా సహ లక్ష్మణః. ఈ విధంగా సీతాదేవి గురించి బాధపడుతూ, ఆవేదన పడుతూ, ఉత్కంఠపడుతూ ఇంకా రాముడు ఈ విధంగా మాట్లాడుతూ లక్ష్మణుడితో కూడిన వాడై ఆ జనస్థానం దగ్గరికి వచ్చేశాడు. ఇలా ఆలోచిస్తూనే త్వరయా జనస్థానం ఆజగామ, తొందరపడుతూ పరిగెడుతూ, పైగా రొప్పుతూ పరిగెడుతూ రామలక్ష్మణులు ఆ జనస్థానంలో పంచవటి దగ్గరికి వచ్చేశారు. విగర్హమాణోనుజమార్త రూపం క్షుధాశ్రమాచ్చైవ పిపాసయాచ వినిశ్వసన్ శుష్కముఖో వివర్ణః ప్రతిశ్రయం ప్రాప్య సమీక్ష్య శూన్యం. రాముడు మారీచుడిని వధించినటువంటి ప్రదేశం నుండి లక్ష్మణుడితో కూడినటువంటి వాడై పరిగెడుతూ పంచవటిలో ఆశ్రమం దగ్గరికి ఏ విధంగా వచ్చాడనే విషయాన్ని చెబుతూ ఎంతో త్వరపడుతూ, ఆవేదన పడుతూ పరిగెడుతూ వచ్చారట. అలా పరిగెడుతూ వచ్చేటప్పటికీ ఇక్కడ వీరహ, వీరుడైనటువంటి ఆ రామచంద్రుడు ఆర్తరూపం అనుజం విగర్హమాణ, ఎంతో ఆర్తితోటి, అయ్యయ్యో నేను ఎంత పొరపాటు చేశాను, వదిన గారు కోప్పడింది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చేసానే నేను, వదిన గారికి ఏ ఆపద జరిగి ఉంటుందో, అన్నగారు ఎంత కంగారు పడుతున్నారు, ఎంత దుఃఖపడుతున్నాడు అని చెప్పి రాముడిని చూస్తూ సీతాదేవికి ఏం జరిగి ఉంటుందో అని చెప్పి భయపడుతూ ఆర్తితోటి దీనంగా ఉన్నటువంటి లక్ష్మణుడు కూడా ఆ రాముడితో పరిగెత్తుకు వస్తూ ఉన్నాడు. అటువంటి లక్ష్మణుణ్ణి రాముడు ఈ విధంగా కోప్పడుతూ క్షుధాశ్రమాచ్చైవ, మరి చాలా దూరం వెళ్ళిపోయాడు రాముడు ఆ జింకను వధించడానికి. మరి అంత దూరం నుంచి ఆగకుండా పరిగెడుతూ వచ్చేటప్పటికీ ఆకలి వేస్తుంది, శ్రమ కలుగుతుంది, శరీరం అంతా కూడా అలసిపోతుంది, చెమటతోటి శరీరం అంతా తడిసిపోతూ ఉంటుంది, వస్త్రములు అదేవిధంగా చుట్టూ కూడా చింద్రవందరంగా అయిపోతూ ఉంటాయి. ముఖంలో పైగా ఆనందంగా పరిగెడితే ఆ ఉత్సాహం ఉండవచ్చునేమో, కానీ సీతాదేవికి ఏం జరుగుతుందో అన్న ఆర్తితోటి, దుఃఖంతో ఈ విధంగా రాముడు పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికీ క్షుధ, ఆకలితోటి, శ్రమాచ్చైవ, ఆ పరిగెత్తినటువంటి శ్రమ వల్ల పిపాసయాచ, కనీసం మధ్యలో మంచినీళ్ళు తాగటానికి కూడా ఆగలేదు, సీతాదేవికి ఏం జరుగుతుందో అన్న భయంతో. అలాగ దప్పిక చేత వినిశ్వసన్, నిట్టూర్పులు విడుస్తూ రొప్పుతూ, శుష్కముఖ, ఎండిపోయినటువంటి పాలిపోయినటువంటి ముఖంతో ఉన్నటువంటి వాడై, నోరెండిపోయినటువంటి వాడై, వివర్ణ, సీతాదేవికి ఏమవుతుందో అనే
బాధతో కూడినటువంటి ముఖంతో, అంటే మారినటువంటి పాలిపోయినటువంటి రంగుతో ఉన్న ముఖంతో ప్రతిశ్రయం ప్రాప్య ఇంకా పంచవటిలో ఉన్నటువంటి ఆ ఆశ్రమానికి వచ్చి శూన్యం సమీక్ష్య, ఆశ్రమం బయట సీతాదేవి కనిపించకపోయేటప్పటికి ఇంకా స్వమాశ్రమం సంప్రవిగాహ్య వీర విహార దేశాననుసృత్య కాంశ్చిత్ ఏతత్తదిత్యేవ నివాస భూమౌ ప్రహృష్ట రోమా వ్యధితో బభూవ. స్వమాశ్రమం సంప్రవిగాహ్య, ఇంకా ఆశ్రమం లోపలికి వెళ్ళి చూశాడు. ముందు ఆశ్రమం బయట కనిపిస్తుందేమో, సీతాదేవి ఎదురు వస్తుందేమో అనుకున్నారు, కానీ అక్కడ కనిపించలేదు సీతాదేవి. ఇంకా ఆశ్రమం లోపలికి వెళ్ళి చూశారు. ఆశ్రమం లోపలికి వెళ్ళినప్పటికీ అక్కడ కూడా సీతాదేవి కనిపించల. బాగా ప్రవేశించి తమపి శూన్యం సమీక్ష్య, ఆశ్రమం కూడా ఖాళీగా ఉండడాన్ని చూచి కాంశ్చిత్ విహార దేశాన్, ఇక సీతాదేవి ఆ పంచవటిలో ఎక్కడెక్కడైతే విహరిస్తుందో, ఎక్కడెక్కడైతే విహరించడానికి వెళుతుందో ఆ ప్రదేశాలకు కూడా, కొన్ని ప్రదేశాలకు అనుసృత్య, ఆ ప్రదేశాలన్నీ కూడా వెతుకుతూ పరిగెడుతూ వెళ్ళి నివాస భూమౌ, అలాగే సీతారాములు ఎక్కడైతే క్రీడిస్తూ సరదాగా గడుపుతారో, కూర్చుని మాటలు చెప్పుకుంటారో ఆ ప్రదేశానికి కూడా వెళ్ళి ఏతదేవ ఇతి, ఇదిగో ఇక్కడే సీతాదేవి కూర్చుని మాట్లాడుతూ ఉండేది, ఇదిగో ఇక్కడే స్నానం చేసేది, ఇక్కడే విహరించేది, ఇక్కడే పూలు కోసుకునేది, ఇక్కడే జంతువులను చూసేది అని ఈ విధంగా సీతాదేవి గురించి తలుచుకుంటూ అలా రొప్పుతూ పరిగెడుతూ రాముడు అన్ని ప్రదేశాలను కూడా చూచి ప్రహృష్ట రోమాహ, ఒళ్ళు గగ్గురు పడిచేంతటి ఆ దుఃఖము, బాధ, ఉత్కంఠతో ఉన్నటువంటి వాడై వ్యధిత బభూవ, ఎంతో శోకంతో, బాధతోటి రామచంద్రుడు ఆ పంచవటిలో ఆశ్రమం దగ్గర సీతాదేవిని వెతుకుతూ ఉన్నాడు. సీతాదేవి కనిపించక బాధపడుతూ ఉన్నాడు. మరి ఆ తర్వాత సీతాదేవి జాడ ఎలా తెలిసింది, జటాయువును ఏ విధంగా కలిశారు, ఈ విశేషములను తరువాతి సర్గలో, తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సపుత్రరాజ్యాం సిద్ధార్థాం మృతపుత్రా తపస్విని ఉపస్థాస్యతి కౌసల్య కచ్చిత్ సౌమ్యన కైకయీం యది జీవతి వైదేహి గమిష్యామ్యాశ్రమం పునః సువృత్తా యది వృత్తా సా ప్రాణాం త్యక్ష్యామి లక్ష్మణ యది మామాశ్రమగతం వైదేహీ నాభిభాషతే పునః ప్రహసితా సీత వినశిష్యామి లక్ష్మణ బ్రూహి లక్ష్మణ వైదేహీ యది జీవతి వానవ త్వయి ప్రమత్తే రక్షోభిః భక్షితా వా తపస్విని సుకుమారీ చ బాలా చ నిత్యం చ దుఃఖదర్శిని మద్వియోగేన వైదేహీ వ్యక్తం శోచతి దుర్మనాః సర్వదా రక్షసా తేన జిహ్మేన సుదురాత్మనా వదతా లక్ష్మణేత్యుచ్చైః తవాపి జనితం భయం శృతస్తు శంకే వైదేహ్యా సస్వరః సదృశో మమ త్రస్తయా ప్రేషితస్త్వం చ ద్రష్టుం మాం శీఘ్రమాగతః సర్వధాతు కృతం కష్టం సీతాముత్సృజతా వనే ప్రతికర్తుం నృశంసానాం రక్షసాం దత్తమంతరం దుఃఖితాః ఖరఘాతేన రాక్షసాః పిశితాశనాః తైః సీతా నిహతా ఘోరైః భవిష్యతి న సంశయః అహోస్మిన్ వ్యసనే మగ్నః సర్వదా శత్రుసూదనా కిన్విదానీం కరిష్యామి శంకే ప్రాప్తవ్యమీదృశం ఇతి సీతాం వరారోహాం చింతయన్నేవ రాఘవః ఆజగామ జనస్థానం త్వరయా సహ లక్ష్మణః విగర్హమానోనుజమార్తరూపం క్షుధాశ్రమాచ్చైవ పిపాసయా చ వినిశ్వసన్ శుష్కముఖో వివర్ణః ప్రతిశ్రయం ప్రాప్య సమీక్ష్య శూన్యం స్వమాశ్రమం సంప్రవిగాహ్య వీరః విహారదేశాననుసృత్య కాంశ్చిత్ ఏతత్తదిత్యేవ నివాస భూమౌ ప్రహృష్ట రోమా వ్యధితో బభూవ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే
ఆదికావ్యే అరణ్యకాండే 58 సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.